హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే ప్రెజెంట్ యూట్యూబ్లో, టిక్టాక్లో అలాగే ఫేస్బుక్లో బాగా ట్రెండ్ అవుతున్న పిజ్జా రోల్ అండి. అది కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో మిగిలిన చపాతీలతో అయినా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. పిండిని కలుపుకోవడానికి ఒక అరకప్పు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే ఒక అరకప్పు మైదా పిండిని కూడా తీసుకోండి. మీరు కావాలంటే రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు, లేదా గోధుమ పిండితో మాత్రమే అయినా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూను ఉప్పుని యాడ్ చేయండి. అలాగే ఒక 2-3 స్పూన్లు నూనెను కూడా వేసి ఈ నూనెంతా కూడా ఒకసారి పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా మనం వాటర్ని యాడ్ చేస్తూ పిండిని గట్టిగా చపాతీ ఉండలాగా తయారు చేసుకోవాలి. ఇలాగా ప్రెస్ చేస్తూ కలపండి. పిండి అంతా కూడా మీకు బాగా కలుస్తుంది. నీళ్లు మొత్తాన్ని కూడా ఒక్కసారిగా వేయొద్దండి. ఇలాగా కొంచెంగా వేసుకుంటూ కలపండి. పిండి అంతా కూడా బాగా నీట్గా కలుస్తుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా కొంచెం సేపు ఇలాగ ప్రెస్ చేస్తూ మర్దన చేయండి. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా మర్దన అయిపోయాక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక అర స్పూను మళ్ళీ నూనెని యాడ్ చేయండి. నూనెని యాడ్ చేశాక ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలాగే ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక పక్కకి పెట్టుకుందాం. ఈ వెజ్ పిజ్జా ర్యాప్లోకి మనం ఎలాగైనా స్టఫింగ్ పెట్టుకోవచ్చండి. నేనైతే ఇవాళ స్పగట్టి చేస్తున్నాను. మీరు కావాలంటే స్పగట్టి చేసుకోవచ్చు, లేదా దీని ప్లేస్లో మీరు నూడిల్స్తో అయినా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే DiSano స్పగట్టిని తీసుకున్నానండి. స్పగట్టి కానీ, లేదా నూడిల్స్ కానీ, లేదా పాస్తా కానీ ఇవన్నీ మనకి మైదా పిండిలో దొరుకుతూ ఉంటాయి. కానీ DiSano బ్రాండ్ ఫేమస్ ఏంటంటే అండి, వీటన్నిటినీ కూడా మనకి గోధుమ పిండితోటి తయారు చేస్తుంది. అందుకని నేను ఈ బ్రాండ్ని చూస్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఇలాగా బౌల్ని పెట్టుకోండి. అరవంతు నీళ్ళని యాడ్ చేసుకోండి. 1 స్పూను కళ్ళుప్పుని, అలాగే 1 స్పూను నూనెని యాడ్ చేయండి. అలాగే ముందుగా మనం తీసుకున్న ఈ స్పగట్టిని కూడా దీంట్లోకి యాడ్ చేసి 2-3 పొంగులు వచ్చేదాకా ఇలాగా ఉడకనివ్వాలి. చూసారా, మనకి మొత్తం అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇలాగా మెత్తగా ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేయాలి. చూసారా, మనకి ఇలాగా పట్టుకుంటే కట్ అయిపోవాలండి. అలాగా ఉడికిపోవాలి. వీటన్నిటినీ కూడా ఒక పక్కకి పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద వెడల్పాటి బాండీని పెట్టుకోండి. దీంట్లోకి ఒక 2 స్పూన్లు ఆలివ్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆలివ్ ఆయిల్తో అయితే ఈ స్పగట్టి చాలా బాగుంటుందండి. నేను ఆలివ్ ఆయిల్ని కూడా DiSano బ్రాండ్నే వాడుతున్నాను. అలాగే ఈ నూనెంతా కూడా లైట్గా వేడయ్యాక దీంట్లోకి మనం సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని, అలాగే సన్నగా తరిగిన ఒక క్యాప్సికమ్ని, అలాగే సన్నగా తరిగిన ఒక క్యారెట్ ముక్కని యాడ్ చేయాలి. మీరు ఈ ప్లేస్లో మీకు ఏమేం వెజిటబుల్స్ అయితే కావాలో అన్నిటినీ కూడా వేసుకోవచ్చండి. వీటన్నిటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేగేలాగా చూద్దాము. చూసారా, ఇలాగా అన్నీ కూడా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ స్పగట్టి మొత్తాన్ని కూడా యాడ్ చేద్దాము. మొత్తం అంతా కూడా ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేద్దాము. అంటే ఎండు మిరపకాయల పొడండి. ఈ పౌడర్ని యాడ్ చేయటం వల్ల మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1 స్పూను రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేద్దాము. కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 స్పూను మిక్స్డ్ హెర్బ్స్ అంటే పిజ్జా హెర్బ్స్ని, అలాగే 1 స్పూను టమోటా కచప్ని కూడా వేద్దాము. పిజ్జా హెర్బ్స్ వేయటం వల్ల మనకి ఇది అచ్చం పాస్తా టేస్ట్ వస్తుందండి. తప్పకుండా వేసుకోండి ఉంటే మాత్రం, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాము. చూసారా, ఇలాగ అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా ఓ పక్కకి పెట్టుకుందాము. నేను ఆల్రెడీ స్పగట్టి ఉడికేటప్పుడే ఉప్పు వేశాను కాబట్టి మళ్ళీ ఉప్పు వేయట్లేదండి. ఇప్పుడు మనం దీన్ని ముందుగా నానిన చపాతీ పిండి ఉంది కదండి, ఆ పిండిలో నుంచి ఇలాగా ఒక బాల్ని తీసుకోండి. ఒక చపాతీ పీటను తీసుకోండి. పీట మీద కొంచెం మైదా పిండిని డస్టింగ్ చేసుకోండి. ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండి ఉంది కదండి, ఈ పిండిని 2 వైపులా కూడా ఇలాగా
మొత్తాన్ని కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మీకు ఎంతైతే పల్చగా వీలవుతుందో అంత పల్చగా సాదుకోండి. ఇలాగా బాదంకాయ షేప్లో సాదుకోండి, మీకు కరెక్ట్గా షేప్ వస్తుంది. తర్వాత మొత్తాన్ని కూడా ఇలాగ దగ్గరగా చేసుకోండి, ఇలాగ రౌండ్గా పెట్టేసేసేయండి. మళ్ళీ దీని మీద కొంచెం పొడి మైదా పిండిని జల్లించుకోండి. మళ్ళీ కూడా దీన్ని రౌండ్ షేప్లోకి షేప్ చేసేసుకోండి. మరీ పల్చగా కాదండి, అలాని మరీ మందంగా కూడా కాదు. చూసారు కదా, ఇలాగా ఈ షేప్లో ఈ థిక్నెస్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద దీన్ని వేసేసుకొని కచ్చా పచ్చాగా కాలేలాగా చూసుకుందాము. అంటే మరీ ఎక్కువ కాలాల్సిన అవసరం లేదండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా చపాతీని వేసుకోండి, రెండు వైపులా కూడా కచ్చా పచ్చాగా కొంచెం లైట్గా కాలితే సరిపోతుంది. రెండు వైపులా కాల్చుకొని దీన్ని మనం ఓ పక్కకి వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఇలాగ కాలిపోయాక మనం దీన్ని తీసుకోవాలండి. మీరు చపాతీలు మిగిలిపోతాయి కదండి, వాటితో అయినా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక వైపుకి ఇలాగా కట్ చేసుకోండి, అది కూడా హాఫ్ దాకే. ఇలాగ హాఫ్ వరకు కట్ చేసుకున్నాక ఇక్కడ నేను ఒక సైడు టమోటా కచప్ని కానీ రెడ్ చిల్లీ సాస్ని కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. రెండిట్లో ఏదైనా కూడా టేస్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకవైపు ఇలాగా ఒక పార్ట్కి ఇలాగా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఇంకో వైపుకి మీరు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ స్పగట్టి ఉంది కదండి, దీన్ని ఒక 2 స్పూన్లు ఇక్కడ ప్లేస్ చేసుకోండి. అలాగే ఇంకొక సైడ్ ఉంది కదండి మనకి బ్యాలెన్స్, ఆ సైడ్ మనం చీజ్ని సన్నగా తురిమి వేసేసేయచ్చు. చూసారా అండి, ఇలాగా మనం చీజ్ని కొంచెంగా తురిమేసుకొని మీరు డైరెక్ట్గా యాడ్ చేసేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము. ఏదైతే కట్ చేసుకున్నామో ఆ పార్ట్ని ఇలాగ నెమ్మదిగా అప్ చేసేసి దీన్ని చీజ్ వైపు ఉన్న దాని మీదకి ఫోల్డ్ చేసేయండి. ఇలాగా ఫోల్డ్ చేశాక మళ్ళీ దీన్ని రివర్స్ సైడ్కి మళ్ళీ ఫోల్డ్ చేసేయండి. చూసారా, మనకి వ్రాపింగ్ పిజ్జా రెడీ అయిపోయినట్లు. ఇది చాలా ఈజీ కదండి, దీనికోసమని మనం మైదా పిండి ఉడకపెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. ఇంకొక రకంగా కూడా చూపిస్తున్నాను చూడండి. అంటే మీరు స్పగట్టి తోటి చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం డిఫరెంట్గా ఈ వ్రాప్స్ని తయారు చేసుకోవచ్చు పిల్లలకి ఇష్టపడేలాగా. ఇలాగా దీన్ని మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. 4 పార్ట్స్ లాగా మనం ఇలాగా ఫోల్డ్ చేసుకోవచ్చు. దీని స్టఫింగ్గా మనం ఒకవైపు ఇలాగా టమోటా సాస్ని రాసేయండి. అలాగే నెక్స్ట్ సైడ్ వచ్చేసేసి చిన్న ముక్కలుగా తయారు చేసుకున్న ఇక్కడ నేను పన్నీర్ పకోడీని పెడుతున్నానండి. ఈ పన్నీర్ పకోడీలో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే మిరపకాయ బజ్జీలనైనా కానీ సన్నగా తరిగైనా పెట్టుకోవచ్చండి, అది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే సన్నగా తురిమిన చీజ్ని కూడా ఇక్కడ యాడ్ చేద్దాము. అలాగే నెక్స్ట్ పార్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను సలాడ్ని పెడుతున్నానండి. ఇక్కడ సన్నగా తరిగిన ఒక 2 టమోటా ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన ఒక 4-5 క్యాప్సికమ్ ముక్కల్ని కూడా పెడుతున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే ఫ్రూట్స్నైనా వెజిటేబుల్స్నైనా క్యాప్సికమ్నైనా లేదా మీరు క్యారెట్ ముక్కలనైనా పెట్టుకోవచ్చు. చూసారా, ఇలాగా మనం ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి నెమ్మదిగా ఫోల్డ్ చేయాలి. చూసారా, ఇది 3rd వ్రాప్ అండి, అలాగే ఇది 4th వ్రాప్. ఫస్ట్ వచ్చేసి మనం 3 వ్రాప్స్ చేసుకున్నాము, ఇది 4 వ్రాప్స్ చేసాము. నెక్స్ట్ దీన్ని కనుక మనం గ్రిల్డ్ శాండ్విచ్ మేకర్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే అగారో శాండ్విచ్ మేకర్ని తీసుకుంటున్నాను. మనం ఆఫ్ నుంచి మినిమం నుంచి మ్యాక్సిమం దాకా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అలాగే క్వాలిటీ అనేది చాలా సూపర్ ఫైన్గా ఉంది. ఈ గ్రిల్ అయితే చాలా పెద్దది కూడా అండి. మనం ఒక్కసారి ఒక 4 నుంచి 5 శాండ్విచ్లని తయారు చేసుకోవచ్చు. ఈ గ్రిల్ మీద మనం కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసేద్దాము, లేదా మీరు బటర్తో అయినా చేసుకోవచ్చు. ఇలాగా ముందుగా మనం తయారు చేసుకున్న ఈ శాండ్విచ్ని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ప్లేస్ చేద్దాము. ఇలాగా మీరు ఒక్కటైనా కూడా ఒకసారి పెట్టేసుకోవచ్చు అండి, లేదా మేము ఒకటేసారి అన్నీ పెట్టుకుంటాము అన్నా కూడా ఒకదాని పక్కన ఒకటి నిదానంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాగ పెట్టాక మనం 2 చేతులతోటి గట్టిగా ఇలాగా ప్రెస్ చేయాలి. చూసారా, మనం మధ్యలో కావాలన్నా కూడా ఈ గ్రిల్ని మనం లేపి చెక్ చేయొచ్చు ఎంతవరకు మనకి కుక్ అయిందో. మనం చూసుకోవచ్చు అండి, మిడిల్లో మనకి ఎంతైతే వేడి కావాలో అంత వేడి వరకు
చేసేసుకొని మళ్ళీ ఆఫ్ సింబల్లోకి పెట్టుకొని వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.